జాక్ అనే వ్యక్తికి నాలుగో భార్య అయిన మైలా ఒకరోజు కాన్పు సమయంలో విచిత్రంగా పిల్లలకు బదులుగా కుందేళ్లకు జన్మనిస్తుంది. అప్పుడు తన భార్యకు పుట్టిన 7 కుందేళ్లను చూసి ఆశ్చర్యపోతాడు. దాంతో తన ముగ్గురు భార్యలకు చెప్పి కుందేళ్లు పిల్లలను ఒక నదిలో పడేయమని చెప్తాడు. అలా నదిలో పడేసి వెళ్లిపోయిన తర్వాత విచిత్రంగా కుందేళ్లు పిల్లలు మనుషుల్లాగా మారుతాయి. అదే విధంగా ముగ్గురు మహిళలు వచ్చి జాక్ నాలుగో భార్యను సంఖ్యలతో బంధిస్తారు. నిజానికి ఇదంతా కూడా ముగ్గురు మహిళల మాట విని జాక్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే జాక్ ఆ చుట్టుపక్కల ఉన్న గొప్ప ధనవంతుడు కానీ ఇప్పటి వరకు తనకంటూ వారసత్వంగా ఏ పిల్లలు లేరు. దానికోసమే జాక్ 4వ పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా కొన్ని నెలల క్రితం జాక్ అడవి వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని చంపాలని ట్రై చేస్తాడు. ఇంతలో అక్కడికి లిల్లీ అనే మహిళ వచ్చి ఈ విధంగా వేటాడడం తప్పని చెప్తుంది. అదే విధంగా జీవితంలో ఇంకెప్పుడు కూడా వేటాడకూడదని అతనితో అంటుంది. అప్పుడు ధనవంతుడైన జాక్ నువ్వు చెప్పినట్టు చేస్తే నాకేంటి లాభం అని ఆమెను ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో లిల్లీ మాట్లాడుతూ ఒకవేళ తను చెప్పినట్టుగా చేస్తే తనని పెళ్లి చేసుకుని 7 పిల్లలకు జన్మనిస్తానని మాట ఇస్తుంది. అయితే పిల్లల కోసం ఎదురు చూస్తున్న జాక్ ఆమె చెప్పిన దానికి సరేనని ఒప్పుకొని పెళ్లి కూడా చేసుకుంటాడు. వీడియోని సెలెక్ట్ చేసి జాక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.